మరణించినప్పుడు ఎలా ఉన్నాడంటే మనిషిగా ఉన్నాడు. కానీ ఆయనకున్న అధికారం ఏమిటంటే ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, ప్రాణం తిరిగి సంపాదించడానికి అధికారం. ఇది మనుషులకు ఉండదు. ఇది యేసు ప్రభువారిలో ఉన్న దైవత్వ లక్షణానికి గుర్తుగా ఉంది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే యేసు ప్రభు దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితవని అర్థము. అక్కడ నిలిచియున్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుండిరనిరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పాంజి తీసుకొని చిరకాల్లో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరుకుండుడి, ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతుమనిరి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, వాక్యమయ్యున్న దేవా, మీరు మాతో మాట్లాడమని వేడుకొనిచున్నాను. ఈ శుభ శుక్రవారం సమయములో మేమందరము కలిసి నేను ఆరాధిస్తుండగా ప్రభువా, నీ కలువరి శిలువపై నీవు చేసినటువంటి త్యాగమును ధ్యానించుచుండగా మీరే మాతో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగంలో చూస్తే యేసు ప్రభువారు ప్రాణం విడిచారు అని ఉంది. 50వ వచనంలో ఏముంది? యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. యేసు ప్రభువారు చనిపోయారు, కలువరి శిలువ మీద చనిపోయారు. దేవుడు చనిపోతాడా? మనుషులు చనిపోతారు, జంతువులు చనిపోతాయి, అన్నీ చనిపోతాయి. దేవుడు చనిపోతాడా? ఒకవేళ దేవుడే చనిపోతే అతడు దేవుడు అవుతాడా? యేసు ప్రభు దేవుడా కాదా? దేవుడే. దేవుడు చనిపోవడం అనేది ఎలాగ జరుగుతుంది? ఇది ప్రశ్న. చాలామంది యొక్క వాదన ఏమిటంటే దేవుడు అనేవాడు చనిపోతే మీరు యేసు ప్రభు వారు దేవుడు అంటున్నారు, అతను చనిపోయాడు అంటున్నారు, దేవుడు ఎలాగూ చనిపోతాడు అనేది వారి ప్రశ్న. కానీ దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా చెప్పబడి ఉంది, యేసు వారు ప్రాణాన్ని విడిచిపెట్టేశారు. ఆయన ప్రాణం మన ప్రాణం ఒకలాంటిదేనా? మనం చెప్తాం యేసు ప్రభువారు సర్వలోకం కోసం తన ప్రాణత్యాగాన్ని చేశాడు, పాపులను రక్షించడానికి కోసం రక్తాన్ని కార్చాడు, ప్రాణత్యాగం చేశాడు అని చెప్తున్నారు. దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం, ఆయన ప్రాణము మన ప్రాణం ఒకటా కాదా? యోహాను సువార్త 10వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు కూడా చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం.
తండ్రి నన్ను ఎలాగును ఎరుగునో నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడు అగును. నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం ఉన్నది. దాన్ని తిరిగి తీసుకొనుటకు కూడా నాకు అధికారం ఉన్నది. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అని ప్రభు చెప్పాడు. ప్రభు చెప్తున్నాడు, తన ప్రాణాన్ని ఎవ్వడు కూడా తీసుకోలేడు. నా అంతట నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను అంటున్నాడు. నా అంతట నేనే దాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉన్నది అని ప్రభు చెప్పాడు. మనుషులకు ఈ అధికారం ఉంటుందా? ఒకసారి పెడితే భూమిలో పెట్టడమే, నెక్స్ట్ సమాధి కార్యక్రమమే. ప్రాణం పెట్టడానికి, ఆ ప్రాణం పెట్టిన తర్వాత దాన్ని తిరిగి పొందడానికి యేసు ప్రభు వారికి అధికారం ఉంది. మనకి ఎలాగ అర్థమవుతుంది? యూదులు యేసు ప్రభు వారిని సిలువకి అప్పగించారు అని. పిలాతు ఏమన్నాడు? ఈయన అంతలోనే చనిపోయాడా? అప్పుడే చనిపోయాడా? కాళ్ళు విరగొట్టించక మునిపే చనిపోయాడని పిలాతు ఆశ్చర్యపడ్డాడు. అంత వేగంగా ఎలాగ చనిపోయాడు అన్నాడు. మరి పిలాతు యేసు ప్రభు వారు చనిపోయాడు అనే విషయం తెలుసుకున్నాడా లేదా? అంటే యేసు ప్రభు వారి ప్రాణం పోయిందా లేదా? పోయింది. చాలామంది ఏమంటారంటే, రెండు ప్రశ్నలు ముఖ్యంగా. ఆయన దేవుడైతే చనిపోకూడదు, రెండవది, ఆయన దేవుని యొక్క కుమారుడైతే దేవుడు అతన్ని చంపడానికి అనుమతినివ్వడు. ఈ వాదనలు ఉండేటప్పుడు మనము యేసు ప్రభు వారు చనిపోయారా లేదంటే ఏం సమాధానం చెప్తాం? దేవుడికి స్తోత్రం కలుగాక. అసలు చనిపోవడం అనేది దైవ లక్షణమేనా? చనిపోవడం అనేది దైవ లక్షణమేనా? దేవుడు చనిపోతాడా అనే ప్రశ్నకి, చనిపోవడం అనేది దేవుని యొక్క లక్షణం ఎలాగవుతుంది? దేవుడిని ఎవడైనా చంపగలడా? కానీ ప్రభు చెప్తున్నాడు, నా గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టడానికి వచ్చాను. ఇక్కడొక గుంపు ఉంది. ఎక్కడది? ఆయన ఎవరితో చెప్తున్నాడు ఆ మాట? ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. ఏమని చెప్పాడు? మీరొక దొడ్డై ఉన్నారు, ఇది కాకుండా వేరే దొడ్డు కూడా నాకు ఉంది. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు కాని వారెవరు? మనమై ఉన్నాము. అంటే ఇశ్రాయేలు ప్రజలు కాని అన్యజనులు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు కూడా ఆయన యొక్క దొడ్డిలోని వారే. ఆయన యొక్క దొడ్డిలోని వారే. ప్రభు చెప్తున్నాడు, ఈ మంద ఆ మంద కలిసి ఒకటే మంద అవుతుంది.
వీరి కొరకు, ఎవరి కొరకు? వీరందరి కొరకు నా ప్రాణాన్ని పెట్టబోచున్నాను అన్నాడు. దీని అర్థం ఏమిటి? యేసు ప్రభువారు ప్రాణం పెట్టినది యూదులకు మాత్రమే కాదు, మన అందరి కొరకు కూడా యేసు ప్రభువారు ప్రాణం పెట్టారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రాణము, యేసు ప్రభువారి యొక్క ప్రాణం వేరే. ఆయన చూడడానికి మనుషులకు ఎలా కనిపిస్తాడంటే మనిషిలాగా అనిపిస్తాడు, కానీ ఆయనకు ప్రాణం పెట్టే అధికారం ఉంది, తిరిగి తీసుకునే అధికారం కూడా యేసు ప్రభు వారికి ఉంది. అది ఎవరి వల్ల వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? తండ్రి వలన ఈ ఆజ్ఞ, ఈ అధికారం పొందాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు చెప్పారు, చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని లేపుదునని, పడగొట్టండి, ఈ 3 రోజుల్లో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. యేసు ప్రభు వారు ఏం చెప్పారు? దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినముల్లో దాన్ని లేపుతాను అన్నాడు. ఏ దేవాలయం గురించి చెప్పాడు దేవుడు? యేసు ప్రభు వారు దేని గురించి చెప్పారు? కట్టబడినటువంటి దేవాలయం గురించి అనుకున్నారు ప్రజలు. మా పితరులు ఇన్ని సంవత్సరాలు కష్టపడి రాళ్ళు మోసి కడితే ఈ దేవాలయాన్ని పట్టగొడమంటున్నావు, 3 రోజుల్లో తిరిగి లేపుతానంటున్నావు అని వారు అర్థం చేసుకున్నారు. కానీ యేసు ప్రభు వారు స్వయంగా తన దేహము గురించి మాట్లాడారన్న విషయం వారికి అర్థమే కాలేదు. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పినటువంటి స్టేట్మెంట్ని మనం చూస్తే యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు? ఈ దేవాలయాన్ని పడగొట్టండి అంటే అర్థం ఏంటి? ఆయన దేహం గురించే చెప్పాడు కదా. ఆయన దేహం గురించి చెప్పినప్పుడు పడగొట్టండి అంటే అర్థం ఏమిటి? చంపండినా? దేవాలయాన్ని పడగొట్టండి అంటే అర్థం ఏంటి? అంటే యేసు ప్రభువే అప్పగించాడా చంపండి అని? యూదా చేతులకు యేసు ప్రభు వెళ్ళారా? యూదా యేసు ప్రభువును అప్పగించారా? ఈ దేవాలయాన్ని పడగొట్టండి అంటే ఏంటి అర్థం? ఏంటి అర్థం? ఈ దేవాలయాన్ని పడగొట్టండి అంటే మీరు నన్ను చంపండి అని ఆయన పర్మిషన్ ఇచ్చినట్ట? 3 రోజుల్లో నేను లేపుతాను అన్నాడు. అంటే ఆయన పోనీ ఎవరు చంపారనేది పక్కన పెడితే 3 రోజుల్లో తిరిగి లేపుతాను అంటే దాని అర్థం ఏమిటి? నా ప్రాణాన్ని తిరిగి తీసుకోగలిగే అధికారం నాకు ఉంది అనే మాట ఆయన చెప్తున్నాడా లేదా? ఎన్నిసార్లు చెప్పాడు ఈ మాట? దేవాలయాన్ని పడగొట్టండి 3 రోజుల్లో తిరిగి లేపుతానన్నప్పుడు ఆయన అధికారం గురించి ప్రస్తావించాడు. అంతేకాకుండా మనం చదివినటువంటి 10వ అధ్యాయంలో కూడా దేవాలయాన్ని పడగొట్టండి అనే మాట కాకుండా ఇక్కడ ప్రత్యేకించి నేను గొర్రెల కాపరిని, వారి కొరకు నేను నా ప్రాణమును పెట్టుచున్నాను అన్నాడు. ఎవ్వడు కూడా నా ప్రాణాన్ని తీసుకోలేడు అన్నాడు. అన్నాడా? నా అంతటా నేనే దాన్ని పెడుతున్నాను, నా అంతటా నేనే దాన్ని తిరిగి తీసుకోగలుగుతున్నాను. అంటే యేసు ప్రభు వారికి ఉన్న అధికారం ప్రత్యేకమైన అధికారం. దాని అర్థం ఏంటి? యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 26. ఎలాగూ తనంతటా తానే తండ్రి ఎలాగూ తనంతటా తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతటా తానే జీవము గలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించును. తండ్రి ఎవరు?
తండ్రి అయిన యెహోవా కుమారుడికి ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఈ అధికారం ఏంటి? ఎలాగూ జీవము కలిగి ఉన్నాడో కుమారుడు కూడా అలాగే జీవము కలిగి ఉండడానికి దేవుడు కుమారుడికి అధికారం అనుగ్రహించాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. తండ్రికి జీవం ఉంది కదా, యెహోవాకి జీవం ఉందా లేదా? ఆయన పేరేంటి? జీవాధిపతి. అపొస్తలుల కార్యాలు ఏమన్నారు? మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను లేపెను అని ఉందా? ఎందుకు జీవాధిపతి ఎవరు? యేసు ప్రభు వారు జీవాధిపతి, అంతేనా? తండ్రికి కూడా జీవం ఉన్నది, ఉందా? ఆ జీవం ఎవరిచ్చారు? తండ్రికి జీవం ఎవరిచ్చారు? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు జీవం వచ్చింది. నీ జీవానికి ఆధారం ఎక్కడా? ఒక మనిషి పుడితే మనిషికి జీవం వస్తుంది, వస్తుందా? ఈ జీవం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు జీవితం దేవుడిచ్చినదే, కానీ మన జీవానికి ఆధారం మన తల్లిదండ్రులు అవుతారు, అంతే కదా? అంతేనా? వారిలో నుంచి నువ్వు పుట్టడం వలన నీ జీవానికి కారణం తల్లిదండ్రులు అవుతారు కదా. మరి తండ్రి అయిన యెహోవాకి జీవం ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? ఎవరు ఇవ్వలేదు. ఆయన తనంతట తానే స్వయంగా ఉన్నవాడు, ఉనికి కలవాడు. అంటే దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఏం మాట్లాడదాం? దేవుని గురించి మాట్లాడితే మనం ఏమంటాం? దేవుడు ఉన్నాడు అంతే. దేవుడిని ఎవడు పుట్టించాడంటే ఏమని అంటారు? దేవుడిని ఎవడు పుట్టిస్తాడు? దేవుడిని ఎవడు పుట్టిస్తాడు? ఎవరూ పుట్టించరు. దేవుడు అనేవాడు ఉండాలి, ఉండాలి. దాన్నే ఉన్నవాడు అంటాం. ఎవరైనా సరే ఏమనుకుంటారు? మొదటి నుంచి ఉంటేనే దేవుడు, నువ్వు సృష్టించింది దేవుడు కాదు కదా అనే ఒక ఆలోచన అక్కడ ప్రారంభమవుతుంది. అలాగైతే యేసు ప్రభు వారు లోకంలో పుట్టారా? పుట్టారా? పుట్టినవాడు దేవుడు ఎలాగవుతాడు? పుట్టినవాడు దేవుడు ఎలాగవుతాడు? నువ్వు పుట్టావు, నువ్వు దేవత అవుతావా? పుట్టినవాడు దేవుడు అవుతాడా? చనిపోయినవాడు దేవుడు అవుతాడా? చూడండి, యేసు ప్రభువులో ఈ రెండు జరిగాయి. ఏం జరిగాయి? యేసు ప్రభు వారిలో ఈ రెండు జరిగాయి. ఎక్కడ పుట్టాడు? భూమి మీద పుట్టాడు. కానీ అదేనా ఆయన పుట్టుక కారణం? అబ్రహాము పుట్టక మునిపే అల్ఫా ఒమేగా అన్నాడు. అల్ఫా అంటే ఏంటి? మొదట. ఒమేగా అంటే అంతం, ద బిగినింగ్ అండ్ ఎండ్. అంటే ఇవన్నీ లేక మునిపే ఆయన ఉన్నవాడు. అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను అని యూదులతో యేసుప్రభు వారు చెప్పాడు. మరి యేసుప్రభు ఎప్పటి నుంచి ఉన్నట్టు? ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నాం? యేసుప్రభు వారిలో జీవం ఉంది, ఉందా? యేసుప్రభు వారిలో ఉన్న జీవము లేదా ప్రాణానికి ఆధారం ఏమిటి? ఆధారం ఏమిటి? ఆయన తండ్రి ఎలాగూ స్వయంగా జీవము గలవాడో అలాగే నేను కూడా జీవము గలవాడిని అన్నాడు. అన్నాడా? ఏంటర్థం? దాని అర్థం అంటే అర్థం ఏంటి? ఆయన జీవము ప్రత్యేకమైనది, ఆయన ప్రాణం ప్రత్యేకమైనది. కల్వరి శిలువ మీద యేసు ప్రభు వారు ప్రాణాన్ని విడిచిపెట్టారు. విడిచిపెట్టారా? ఎక్కడ? కల్వరి శిలువ మీద అందరి పాపముల నిమిత్తం యేసు ప్రభు వారు ప్రాణాన్ని విడిచిపెట్టారు.
అయితే ఆ ప్రాణాన్ని విడిచిపెట్టడం అనేది ఎలాగూ జరిగిందంటే రక్తం పోవడం వలన అంటారా, సిలువ మోయడం వల్ల అంటారా? మనం అర్థం చేసుకుంటే ఎలా కనిపిస్తుంది? యూదా ఇస్కరియోతు యేసు ప్రభు వారిని అప్పగించాడు. రోమా ప్రభుత్వం యేసు ప్రభు వారిని హింస పెట్టింది. వారు కోరుకున్న ప్రకారం సిలువ వేయబడ్డాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సుమారుగా ఆయన ప్రాణం విడిచిపెట్టాడు. ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిది అని చెప్పి ప్రాణం విడిచిపెట్టినట్టుగా కనిపిస్తుంది కదా. యేసు ప్రభు వారు ఇంకొక వైపు చెప్తున్నారు, నా ప్రాణాన్ని ఎవడు తీయలేడని. ఇంకో వైపు చెప్తున్నాడు, నన్ను అప్పగించు మనుషునకు శ్రమ అన్నాడా? ఎలాగ అర్థం చేసుకుందాం? ఆయన మరణించినప్పుడు ఎలా ఉన్నాడంటే మనిషిగా ఉన్నాడు. కానీ ఆయనకున్న అధికారం ఏమిటంటే ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, ప్రాణం తిరిగి సంపాదించడానికి అధికారం. ఇది మనుషులకు ఉండదు. ఇది యేసు ప్రభు వారిలో ఉన్న దైవత్వ లక్షణానికి గుర్తుగా ఉంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే యేసు ప్రభు దేవుడై ఉన్నాడు. ఎవరైనా సరే ఎందుకు చనిపోయాడు అంటే మనం చెప్పేది ఏంటి? సర్వమానవాళి పాపం కోసం ఆయన ప్రాణత్యాగం చేశాడనే విషయం మనం చెప్తాము. అయితే దేవుడు చనిపోతాడా అనేటప్పుడు మనం చెప్పవలసిందేంటి? ఆయనకు ప్రాణము పెట్టే అధికారం ఉంది, తిరిగి తీసుకునే అధికారం ఉంది. మరి ఈ ప్రాణముకి ఈ అధికారం ఎవరిచ్చారు? ఆయనకి తండ్రి ఇచ్చాడు. ఇప్పుడు 2 విషయాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఒకటి, తనకున్న జీవం చూస్తే, తనకున్న ప్రాణం చూస్తే తనంతట తానే ఉంటున్నాడు. తండ్రి, మనం చదివినటువంటి వాక్య భాగంలో ఏముంది? 5వ అధ్యాయం 26వ వచనంలో ఏముంది? 5:26 యోహాను సువార్తలో ఏముంది? తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై యుండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించారు. చూసారా? అంటే యేసు ప్రభు వారికి 2 అధికారాలు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. యేసు ప్రభు వారిలో ఉన్న అధికారాలు ఏంటి? బోల్డ్ ఉన్నాయి. చదవబడిన వాక్యంలో ఉన్నటువంటి అధికారాల గురించి మాట్లాడుకుంటున్నాం. పాపములు క్షమించుటకు యేసు ప్రభు వారికి అధికారం ఉందని స్వయంగా తానే చెప్పాడా? యేసు ప్రభు వారికి పాపములు క్షమించుటకు అధికారం ఉందా లేదా? ఆయనకున్న అధికారాలు అపరిమితం. కానీ తన జీవానికి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ జీవానికి సంబంధించినటువంటి అధికారం చూస్తే తనంతట తానే ఆ జీవమని కలిగి ఉన్నవాడు. దాన్ని పెట్టడానికి, తిరిగి పొందడానికి కూడా అధికారం ఉంది. దేవుని యొక్క వాక్యములు చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలు ఒకసారి చూద్దాం. యోహాను సువార్త. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. ఏమని చెప్తున్నాడు మరలా? ఆయనలో జీవమున్నది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారిలో జీవం ఉంది, మనలో కూడా జీవం ఉంది. మన జీవం వేరే, దేవుని యొక్క జీవం వేరే. మనకి ప్రాణం పెట్టడం వచ్చు, తీసుకోవడం మనకి చేత కాదు. కానీ యేసు ప్రభు వారిలో ప్రత్యేకత ఏమిటంటే ప్రాణం పెట్టగలడు, తిరిగి పొందగలడు.
యేసుప్రభు వారి జీవానికి అర్థం ఏంటంటే, మనకు జీవము రావడానికి తల్లిదండ్రులు కారణమైతే యేసుప్రభు వారికి ఆయన మట్టుకు ఆయనే ఉన్నవాడు, ఆయన జీవం అది కనుక ఆయన అది చేయగలిగాడు. చేశారా లేదా? దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. మత్తయి సువార్తలోనే 27వ అధ్యాయంలోనే ఈ ప్రాణం విడిచిన తర్వాత యేసుప్రభు వారిని ఏం చేశారు? 57 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. యేసు శిష్యులుగా ఉన్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు అతనిని దానికి ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయేను. ఆగండి. యేసుప్రభు వారు ప్రాణం విడిచిన తరువాత ఏం జరిగింది? అరిమతయి యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఏం పేరు? పోనీ యోసేపు అనుకుందాం. యోసేపు ఉన్నాడు. ఇతను వెళ్ళి అధికారితో మాట్లాడాడు, పిలాతుతో. యేసు వారి యొక్క దేహాన్ని నాకు ఇవ్వండి అని చెప్పాడు. ఆ పిలాతు అనే అధికారి యేసు ప్రభు వారి యొక్క దేహాన్ని అరిమతయి యోసేపుకు ఇచ్చాడు. దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అరిమతయి యోసేపు ఎవరు? దేవుని యొక్క వాక్యంలో ఉంది, అతడు యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు. అంతేకాకుండా ఏమని రాయబడి ఉంది? ధనవంతుడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎవరు? అరిమతయి యోసేపు ఒక ధనవంతుడు. ఈ సమాధిలో యేసు ప్రభు వారిని పెట్టేటప్పుడు యోసేపు మాత్రమే కాకుండా యోహాను సువార్త 19వ అధ్యాయంలో 39-40 వచనాలు చూస్తే, యోహాను సువార్త 19వ అధ్యాయం 39-40 వచనాలు చూస్తే, మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఎవరు వెళ్ళారు? ఇంకా అరిమతయి యోసేపు మాత్రమే పిలాతు దగ్గరికి వెళ్ళినట్టు కనిపిస్తుంది మనకు మత్తయి సువార్త 27లో. కానీ యేసు ప్రభు వారి యొక్క దేహాన్ని తీసుకుని వచ్చే కార్యక్రమంలో నికోదేము అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. వీరు వెళ్ళి యేసు ప్రభు వారిని తీసుకొని దేహానికి మొత్తం కూడా ఏం చేశారు? సుగంధ ద్రవ్యాలు పూసి, నారబట్టలు ఎవరు తెచ్చారు? బట్టలు ఎవరు తెచ్చారు? ఆయన ఒంటికి పూయడానికి సుగంధ ద్రవ్యాలు ఎవరు తెచ్చారు? చూసి చెప్పండి. నారబట్టలు అరిమతయి యోసేపు తెచ్చాడు. సుగంధ ద్రవ్యాలు నికోదేము తెచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఇద్దరు తీసుకుని వచ్చి సమాధిలో పెట్టారు. ఈ సమాధి ఎవరిది? యేసు ప్రభు వారిని వేసినటువంటి సిలువ ఎక్కడుంది? కపాలమనబడిన స్థలంలో ఉంది. అక్కడ నుండి ఆ పక్కనే ఉన్నటువంటి సమాధిలో పెట్టారు. ఒక తోటలో ఉంటే అది ఎవరిది? అరిమతయి యోసేపుది. పూర్వం
వారి ఆచారం ఏమిటంటే ముందుగానే సమాధులు తయారు చేసుకోవడం. తెలుసా? తెలీదా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. సమాధులు ముందుగా సిద్ధపరుచుకుంటారు. విన్నారా? నన్ను ఎక్కడ పాతి పెట్టాలి, ఈ సమాధులు ఎక్కడుంటాయి? భూమిలో తవ్వి కాదు, కొండ గుహల్లో, రాతుల్లో, రాయిలో తొలిపించుకున్నటువంటి సమాధులు ఉంటాయి. ఏంటన్నారా? యోసేపు గారు ధనవంతుడు గనక ముందుగానే ఒక స్థలాన్ని కొనుక్కొని దానిలో రాతికి సమాధిని తొలిపించి ఆ సమాధిలో యేసు ప్రభు వారిని పెట్టారు. ఇప్పుడు యేసు ప్రభు వారి సమాధి కార్యక్రమాలు ఎవరెవరు ఉన్నారు? నికోదేము, అరిమతి యోసేపు కూడా ఉన్నారు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యములో మనం ఇందాక చదువుకున్నటువంటి మత్తయి సువార్త 27వ అధ్యాయంలోని తర్వాత వచనాలు చదువుతాం. మగ్దలేని మరియ కూడా ఉంటుంది చూడండి. 61వ వచనం. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చునియుండిరి. మరునాడు అనగా సిద్ధపరుచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు యొద్దకు కూడి వచ్చి, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తరువాత నేను లేచిదనని చెప్పి మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదయ్యుండునని చెప్పిరి. అందుకు పిలాతు కావలివారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత నీకు చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారిని సమాధిలో పెట్టి వెళ్ళిపోయారు ఎవరు? అరిమతి యోసేపు మరియు నికోదేము అనే వ్యక్తులు. వెళ్ళేటప్పుడు ఏం చేశారు? సమాధికి పెద్ద రాయిని దొర్లించి వెళ్ళిపోయారు. అంటే ఆ గేట్ దగ్గర ఇంకెవరు కూడా లేకుండా వెళ్ళిపోయారా? వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చూస్తున్న వారు ఎవరు? మగ్దలేనే మరియు ఇంకొక మరియ కూడా అక్కడ మనకు కనిపించారా? ఇదేం వారం? ఇది శుక్రవారం సాయంత్రం జరిగింది. ఎక్కడ? యేసు ప్రభు వారిని సమాధిలో పెట్టిన కార్యక్రమం ఏంటి? ఏ రోజు? శుక్రవారం. ఈరోజు ఏం వారం? ఇదే శుభ శుక్రవారం. పెట్టి వెళ్ళిపోయిన తరువాత మరుసటి రోజు ఏమొస్తుంది? శనివారం వస్తుంది. శనివారం ఏమిటి? యూదులకి విశ్రాంతి దినము శనివారం. తెలుసా? ఆ రోజు ఏ పని కూడా చేయకూడదు. తింటారు, ముందు రోజు వండుకుంటారు. అన్నీ ముందే సిద్ధపరచుకుంటారు. ఆ రోజు ఏ పని చేయకూడదు. ఇప్పటికీ ఆచారం ఉంది. వారు ఏ పని చెయ్యరు. చేస్తే ధర్మశాస్త్రాన్ని మీరినట్లు. యేసు ప్రభువారు అనేక సార్లు చెప్పాడు, స్వస్థపరిచేవాడు. శనివారం వస్తే వాళ్ళు స్వస్థపరిచేవాడు. యూదులకి మండిపోయేది. నీవు విశ్రాంతి దినమున చేయకూడని పని చేస్తున్నాడు. ఇతడు విశ్రాంతి దినమున చెయ్యకూడని పని చేస్తూ విశ్రాంతి దినాచారము దేవుడిస్తే దాన్ని మీరి స్వస్థతలు చేస్తున్నాడు. ఇతడు నిజముగా
దైవ కుమారుడైతే విశ్రాంతి దినాన్ని అతిక్రమించడు అని మాట్లాడారు. తెలివైన వాళ్ళు కదా. పక్షవాయువు గలవాడిని కూడా విశ్రాంతి దినాన ఎప్పుడు చూసినా సరే స్వస్థపరచడం అనేది ఎప్పుడు, మరి జనాలు ఎప్పుడు వస్తారు? విశ్రాంతి దినాన్నే ప్రజలు వచ్చేవారు. అక్కడ యూదులు ఉండేవారు, చూసేవారు. యేసు ప్రభు వారిని వాళ్ళని స్వస్థపరిచేవాడు. ఒకరోజు శనివారం గురుడ్డివాడు వస్తే వాడికి బురద తీసి దానికి ఉమ్ము వేసి ఆయన కళ్ళ మీద పెట్టి స్వస్థపరిస్తే, బురద తీసావు ఒక పని, ఉమ్ము వేసావు రెండో పని, కళ్ళును ముట్టావు ఇంకొక పని, స్వస్థపరిచావు ఇంకొక పని అన్నట్లుగా చూసి, విశ్రాంతి దినమును నీవు ఏ విధంగా నువ్వు అతిక్రమిస్తున్నావు, నువ్వు దేవుని కుమారుడు ఎలాగవుతావు అని చెప్పి వారికి ఏంటంటే, అలాంటి పనులు చేస్తుంటే యేసు ప్రభు వారిని చంపాలి అని ఆలోచన చేసేవారట. ఈ పనులు చేయడం వలన విశ్రాంతి దినాన్ని ఆచరించకుండా దాన్ని అతిక్రమిస్తున్నాడు అనే విషయం గురించి యూదులకి ఒళ్ళు మండుతూ ఉండేది. ఇతడు విశ్రాంతి దినాన్ని ఆచరించకుండా నేను దేవుని కుమారుడు, నా తండ్రి అంటే ఎలా ఉంటుంది? ఒకవైపు ఆ తండ్రి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మీరుతున్నావు, ఆ రోజు స్వస్థత అంటే ఆ రోజే చేస్తున్నావు, మరలా నీవేమో దేవుని కుమారుడు అంటూ నిన్ను చంపకూడదా? నీ ప్రాణం మేము తీయాలి అనే ఆలోచనలో వారు ఉండేవారు. వారు తీయగలరా యేసుప్రభు వారి ప్రాణాన్ని? వారికి విషయం అర్థం కావడం లేదు. కానీ యేసుప్రభు వారు చెప్పారు, మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి యజమాని. ఈ విశ్రాంతి దినాన్ని పెట్టిందే నేనురా, ఈ విశ్రాంతి దినానికి అధికారి నేను. మీరు నా యొద్దకు వచ్చి నువ్వు విశ్రాంతి దినాన్ని మీరుతున్నావు అని నా దగ్గరికి వచ్చి చెప్తారేంటి? మీ విశ్రాంతి దినాన్న మీకున్న గొర్రె పిల్ల కానీ గుంటలో పడితే ఈరోజు విశ్రాంతి దినం అని చెప్పి చేతులు కట్టుకుంటావా? అది గుంటలో పడినప్పుడు వెళ్ళిపోతున్నటువంటి ఎద్దో గొర్రె పిల్ల ఒక పెద్ద గొయ్యిలో పడితే ఈరోజు శనివారం విశ్రాంతి దినం కనుక ఈ గొర్రెని రేపు వచ్చిన తర్వాత తీస్తాను అని మీరు వెళ్తారా? ఇది యేసుప్రభు వారి ప్రశ్న. అలా కాదు, మనుషుడు ఈ గొర్రె కంటే ఎక్కువే కదా, మేలు చేయడం ధర్మమే కదా, మరి మేలు చేస్తున్నప్పుడు విశ్రాంతి దినప్పుడు మీకేంటిరా సమస్య? అర్థం కావాలి కదా. అర్థం కాక యేసుప్రభు వారి మీద చంపనాలోచించారు ప్రజలు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యభాగంలో చూస్తే, మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున, సిద్ధపరచు దినమునకు మరుసటి దినం అంటే ఏం వారం? ఆదివారమా? హల్లెలూయా. శనివారం. ఇప్పుడు శనివారం యూదులు బయలుదేరుతున్నారు. ఎక్కడికి? ఎవరెవరు బయలుదేరారు? చూడండి అక్కడ వాక్య భాగంలో చూడండి, ఎవరెవరు బయలుదేరారు. ఇప్పుడు చూడండి లిస్ట్ చూడండి, ఎవరు బయలుదేరారు? ప్రధాన యాజకులు పరిసయ్యులు బయలుదేరి పిలాతు దగ్గరికి వచ్చారు. పిలాతు ఎవరు? అధికారి, గవర్నర్ అనుకుందాం. ఆయన దగ్గరికి వచ్చి ప్రధాన యాజకులు అంటే ఎవరు? ప్రధాన యాజకులు అంటే దేవుని ఆరాధించేవారు. పరిసయ్యులు కూడా వచ్చి పిలాతుతో మాట్లాడుతున్నారు. అయ్యా చూడండి, యేసుప్రభు వారిని ఏమంటున్నారు? ఆ వంచకుడు అంటే యేసుప్రభు వారిని వారు ఏమంటున్నారు? వంచకుడట, మోసం చేసేవాడట. ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు అంటే బ్రతికునేటప్పుడే 3 దినములైన తరువాత నేను లేస్తానని చెప్పానని అది ఎవరు జ్ఞాపకం ఉంచుకున్నారు? శత్రువులు జ్ఞాపకం ఉంచుకున్నారు. యేసు ప్రభు వారు 3 రోజుల తర్వాత లేస్తాడని మాకు తెలుసు. ఆ మాట చెప్పాడన్న విషయం మాకు తెలుసు కనుక, అయ్యా ఆ సమాధి దగ్గర అరిమతి యోసేపు
మరియు నికోదేము వెళ్ళి లోపల వెళ్ళి పెట్టేశారు, రాయి పెట్టి వెళ్ళిపోయారు, బాగానే ఉంది. ఆయన శిష్యులు ఏ అర్ధరాత్రిలో వస్తారు, ఆ రాయి దొర్లిస్తారు. యేసు ప్రభు వారిని తీసుకొని బయటికి వెళ్ళిపోయి యేసు ప్రభు వారు సమాధి గెలిచారు అని చెప్తారు. ఇది ఇంకా కడపటి వంచన అయిపోతుంది, ఇది చాలా మోసం అవుతుంది, చాలా దారుణాలు జరిగిపోతాయి. కాబట్టి ఆ సమాధికి నువ్వేదో ఒకటి చెయ్యాలి అని ఆఫీసర్ దగ్గరికి వచ్చారు. ఎవరు బాబు వీళ్ళు? ఎవరు? ప్రధాన యాజకులు, దేవుని ఆరాధించేవాళ్ళు, పరిసయ్యులు, ప్రజలు వచ్చారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఆ రోజు ఏం వారం? శనివారం ఆఫీసుని కలవచ్చా? శనివారం ఆఫీసుని కలవచ్చా? వెళ్ళొచ్చా? ఏ పని చేయకూడదు కదా. మరి శనివారం ఎలాగెళ్ళారు? శనివారం ఎలాగెళ్ళారు ఆఫీసుని కలవడానికి? ఎలాగెళ్ళారు? వెళ్ళొచ్చా? రాయి దగ్గరికి వెళ్ళి, సమాధి దగ్గరికి వెళ్ళి, ఆ సమాధికి ముద్ర వేయించారు. ఏ ముద్ర? గవర్నమెంట్ ఆఫీస్ సీల్ వేయించారు. ఈ ముద్ర చిరిగిపోతే ఎవడో ఒకటి తీసాడని అర్థం. కావలి వారిని, పనిచేసే పోలీసులు అనుకోండి, వారిని తీసుకొని వెళ్ళి ఆ సమాధి దగ్గర కూర్చుని పెట్టారు. చూడండి రా, శిష్యులు ఎవరు రాకుండా, ఎవరైనా వస్తే మాకు ఇన్ఫామ్ చేయండి, ఈ సమాధి దగ్గరే 3 రోజులు ఉండండి, ఆ తర్వాత మీకు డ్యూటీయే అవసరం లేదు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, అదే విశ్రాంతి దినాన్ని, శనివారాన్ని ప్రధాన యాజకులే అతిక్రమించారు. తప్పేనా? నువ్వు ఉండాలి అప్పుడు. తప్పే. యేసు ప్రభు వారు స్వస్థపరిస్తే ఏమన్నారు? శనివారం స్వస్థపరిస్తే ఏమన్నారు? నువ్వు విశ్రాంతి దినమును అతిక్రమిస్తున్నావని చంపుదామని అన్నారు. మరి వీళ్ళేం చేయాలి? అంటే మనకి నచ్చితే తప్పు లేదు, మనకు నచ్చకపోతే తప్పు. ప్రధాన యాజకులకు బాగా తెలుసు, ఈరోజు శనివారం అయినా పర్వాలేదు, విశ్రాంతి దినాన్ని అతిక్రమించినా పర్వాలేదు, ఎలాగైనా సరే యేసు ప్రభు వారు తిరిగి లేచారని మాట ఎక్కడైనా వస్తే మన మతానికి చాలా ప్రమాదకరంగా ఏర్పాటు చేసుకుందాం అనుకున్నారు. వారిని ఏమనాలి? ఇతరులకు బోధించి నీకు నీవే బోధించుకునవా? ఉందా లేదా? యేసు ప్రభు వారి గురించి వారికి ఉన్న ఆందోళన చూడండి. ఆ సమాధి ఎక్కడుందో కనుక్కొని, అరిమతి యోసేపు పట్టుకెళ్ళాడా, అయితే వాడి సమాధిలోనికి పట్టుకుంటానని వెళ్ళి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ముద్ర వేయించారంట. కాపలా కాయించారు కొంతమంది సైనికుల్ని పెట్టి, ఇక్కడే ఉండండి అని చెప్పారు. విశ్రాంతి దినాన్ని కూడా ఆచరించారు. అసలు యేసు ప్రభు అంటే వారికి ఏంటి సమస్య? వారికి బాగా జ్ఞాపకం ఉంది. మగ్దలేని మరియా, మిగతా వారు కూడా ఆ సమాధి యొక్క ఆచూకీ తెలిసిన వారిలో ఉన్నారు కదా. ఈ సమాధి గురించి మనం దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి ఆ సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చెయ్యలేదు. అతని నోట చాలు. ఏ కపటమును లేదు. దేవుని యొక్క వాక్యం యెషయా గ్రంథంలో ఉంది. ఇది ఎప్పుడు? యేసు ప్రభు వారు పుట్టక మునుపు. దేవుడికి స్తోత్రం. యేసు ప్రభు వారు పుట్టక మునుపు అనేక వందల సంవత్సరాల క్రితం దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా యెషయా ప్రవక్త ద్వారా వ్రాయించిన మాట చూస్తే ఏమనుంది? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో
అతనికి సమాధి నియమింపబడెను. ఆ భక్తిహీనులు ఎవరు? నేరస్తులతో పాటు ఆయన వేలాడదీయబడ్డాడు. అంటే యేసుప్రభు వారు శిలువ మీద ఉండేటప్పుడు పక్కన కూడా ఉంటారు. అంతేకాకుండా ఇటు ధనవంతుని యొద్ద సమాధి చేయబడును, ధనవంతుని యొద్ద ఉంచబడును. సమాధి చేయబడును, ధనవంతుని యొద్ద ఉంచబడునని యేసుప్రభు వారు పుట్టక మునుపు అనేక వందల సంవత్సరాల క్రితమే దేవుడు ఆ మాటను చెప్పించాడు. ఈ ధనవంతుడెవరు? ఈ ధనవంతుడెవరు? అరిమతి యోసేపు. అంటే అరిమతి యోసేపు అనే ఒక వ్యక్తి వస్తాడు. ఏంటి దేవుని ప్రణాళిక? అరిమతి యోసేపు అనే ఒక వ్యక్తి ఉంటాడు యేసు ప్రభు వారి కాలములో. అతడు ధనవంతుడిగా ఉంటాడు. అతను ఎవరో తెలుసా? ఉదాహరణకి చెప్పాలంటే మున్సిపల్ కార్పొరేషన్లో ఒక కార్పొరేటర్ లాగా అన్నమాట. ఆ స్థాయి అధికారి, ధనవంతుడు, మరలా యేసుప్రభు వారి యొక్క శిష్యుడయ్యాడు. అందుకే పిలాతుతో డైరెక్ట్గా మాట్లాడడానికి వెళ్ళగలిగాడు. ఇంకోటి ఎవడని వెళ్తే వెళ్ళరా పోరా అని చెప్పి గడరు అని చెప్పేసి. అంటే యేసుప్రభు వారి యొక్క మరణము యొక్క సమయంలో ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో అంతా కూడా దేవుడు ముందుగానే వ్రాయించి ఉంచాడు. శిలువ మరణం పొందాలి. అక్కడ ఏముంది? అతడు మరణమైనప్పుడు అని ఉందా లేదా? అంటే ఏంటి? యేసుప్రభు వారు మరణించాలి అనే విషయాన్ని దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ధనవంతుడు ఒక సమాధి తొలిపించుకుంటాడనేది కూడా దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానంలో చూశాడు. ఎప్పుడు చూసుంటారంటారు? అరిమతి యోసేపును చూశాడు. ఎప్పుడు చూశాడు? యేసుప్రభు దేవుడు ఎప్పుడు చూసుంటాడు? వాడు పుట్టక మునిపే, అతను పుట్టక మునిపే, అరిమతి యోసేపు పుట్టక మునిపే. మరి ధనవంతుడు అవుతాడు, పేదవాడు అవుతాడు ముందే డిసైడ్ అయ్యింది అన్నమాట. అంతేనా? అంతేనా? ఆయా మనుషులు ఎట్టివారు అగుదురో అది ముందుగానే నిర్ణయం ఆయను. వారి యొక్క మనస్తత్వాలు, వారు చేయబోయే కార్యక్రమాలంతా భవిష్యత్ జ్ఞానంలో ఆ మనిషి పుట్టక మునిపే కొన్ని వందల సంవత్సరాల పూర్వమే దేవుడు అరిమతి యోసేపును చూడగలిగాడు. ఎంత గొప్ప దేవుడు! దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అరిమతి యోసేపు, నీ కొరకు నీవు సమాధి తొలిపించుకుంటావు, ఆ సమాధిలో నేను ఉంటాను. నీవు ధనవంతుడిగా ఉంటావు, అధికారిగా ఉంటావు గనుక నీవు పిలాతుతో మాట్లాడగలవు. ఎన్ని ఏర్పాట్లు దేవుడు చేశాడో చూస్తే అసలు దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం కానీ, ఒక వ్యక్తి పట్ల దేవునికున్న ఆలోచన కానీ మనం చూస్తే మనకు అసలు అర్థమే కాదు. మనం ఒక 500 సంవత్సరాల తర్వాత వాడి పిల్లడి ఎవడవుతాడో చెప్పగలమా? వాడు ఏం చేస్తాడో చెప్పగలమా? రేపేం చేస్తావో నీకే తెలియదు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, యేసు ప్రభు వారిని సమాధి చేశారు. ఎక్కడ పెట్టారు? సమాధి చేశారు, ప్రాణాన్ని పెట్టాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? గుడ్ ఫ్రైడే రోజు సమాధిలో భద్రం చేయబడ్డాడు. గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం. అంటే యేసు ప్రభు వారు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి మంచి రోజు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మా కొరకు ప్రాణం పెట్టావు దేవా, సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టావు దేవా, నీకు వందనాలయ్యా. నీ అనంతమైన జ్ఞానాన్ని బట్టి అరిమతి యోసేపును చూసినట్లు నీవు మమ్మల్ని కూడా చూచావు. నీ రక్షణ కార్యక్రమంలో మేము కూడా ఉంటామని, ఈ విధముగా కూడి నిన్ను ఆరాధిస్తామని నీవు ముందుగానే చూసావు తండ్రి. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి, ఉచితముగా నీవిచ్చినటువంటి అద్భుతమైన రక్షణ,
మేము మరణం వరకు నమ్మకంగా ఉంచుకొని నీ నిత్యరాజ్యములో చేరే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.